వానాకాలం ముంచుకొస్తోంది. అకాల వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కానీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో మాత్రం మొక్కజొన్న రాసులుగా పేరుకుపోయింది. మరోవైపు నెలాఖరు వరకే మొక్కజొన్న కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయంతో రైతుల గుండెల్లో పిడుగుపడినట్లయింది. నెల రోజుల నుంచి పడిగాపులు కాస్తున్న ధాన్యం కొనే దిక్కులేదు. గన్నీలు లేవంటే రైతులే తమ డబ్బులతో కొని ధాన్యాన్ని బస్తాల్లో నింపుతున్నారు. లారీలు లేకపోవడంతో ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుని గోదాములకు తరలిస్తున్నారు. అంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కలెక్టర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్న పరిస్థితిలో ఆశించిన స్థాయిలో మార్పు లేదు. దీంతో మొక్కజొన్న రైతులకు కొనుగోలు కష్టాలు తప్పడం లేదు. వరిని కాదనుకొని మొక్కజొన్న వైపు మళ్ళారు. అనుకున్న దానికంటే అధిక దిగుబడులు వచ్చాయి. కానీ అమ్ముకుందామంటే మాత్రం అన్నదాతలు అరిగోసపడాల్సినటువంటి పరిస్థితి. వేలిముద్రలు వేసే దగ్గర నుంచి గోదాముల్లో సరుకు దిగే వరకు అడుగడుగున అన్నదాతలు అష్టకష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని చెప్పిన గోనె సంచులు, సుతిల్ దారాలు, హమ్మాలి, చివరకు రవాణా కూడా రైతులే భరించి సరుకును గోదాముల్లో చేర్చే వరకు ఖర్చులు భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లపై ప్రధానంగా చర్చ నడుస్తోంది. అనేక జిల్లాల్లో వివిధ కారణాలతో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. అధికారులు చర్యలు తీసుకుంటున్నా ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదనేది క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. అయితే సమస్య వరి ధాన్యం కొనుగోళ్లలో మాత్రమే లేదు, మొక్కజొన్న కొనుగోళ్లలో కూడా ఉందనేది వాస్తవం. రాష్ట్రంలోని చాలా చోట్ల మార్కెట్లలో కొనుగోళ్లు ఆలస్యం అవుతుండటంతో మొక్కజొన్న రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పంట పండించడం ఒక ఎత్తైతే అమ్ముకోవడం మరో ఎత్తుగా మారింది. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 60,000 ఎకరాలు కాగా గతేడాది 95,000 ఎకరాల్లో పంట వేశారు. ఈసారి 1,20,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. ఎకరాకు 35 నుంచి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. కానీ ఆ ఆనందం రైతులకు లేదు. కొనుగోళ్లలో సమస్యలుండడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. అయితే ఆధార్ అనుసంధానం నుంచే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. పంట అమ్మాలంటే రైతు వేలిముద్రతో ఆధార్ అనుసంధానం చేయాలి. ఎక్కువ మంది కౌలు రైతులు కావడంతో భూ యజమానితో వేలిముద్రలు వేయించడం కష్టంగా మారింది. కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు కుదిరినప్పుడు భూ యజమాని అందుబాటులో ఉన్నప్పుడు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు కుదరడం లేదు. దీంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. మేము పక్కలది కౌలు పట్టి దున్నినాం 1 ఎకరన్నర. అది ఓనర్ వచ్చి తంబేయాలన్నాడు. ఆ ఓనర్కు నడవస్తలేదు, ఆయన వస్తలేడు. ఇప్పటికీ ఒక 6 సార్లు తీసుకుపోయినా సీరియల్ అని ఆ పక్కకేస్తున్నారు. అది ఆయన తంబేయించుకుంటలేరు. మళ్ళీరా అంటాడు. 3 సార్లు పోతే ఆయన వస్తలేడు. ఏమైనా చక్కగా వచ్చే మక్కల్ని పెట్టుకుంటారు తప్ప ఈ సంబంధించిన మార్కెట్లో పోసిన మక్కలకు అసలు వాల్యూ ఇస్తలేరు, అచ్చి జోక్తలేరు. ఆ తమ్ముల సీరియల్ అనేది లేదు. ఆ పరిచయం ఉన్న వాళ్ళకు, తెలిసిన వాళ్ళకు, ఫోన్లు వచ్చిన వాళ్ళకే డైరెక్ట్ వచ్చిన మక్కలు పోతున్నాయి, మిషన్తో కోసిన మక్కలు పోతున్నాయి. కానీ మేము పోసి ఇక్కడ 20 రోజులు అవుతుంది. ఇవి ఇక్కడనే ఉన్నాయి. ఇంకా తమ్ము కూడా వాళ్ళలేదు. ఆ ట్రిక్ పట్టు అయినాక పెడతారట. అయ్యా డైరెక్ట్ పోయినాక మేము మార్కెట్లో పోసి ఏం లాభం? పంటను తీసుకొచ్చి రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఆరబెట్టడం, కుప్పపోయడం తప్ప కొనుగోళ్లు జరగడం లేదు. మొదట్లో గన్నీ సంచులున్నా ఆ తర్వాత కొరత మొదలైంది. దీంతో రైతులే బస్తాకు 30 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం బస్తాకు 21 రూపాయలు మాత్రమే రైతులకు చెల్లిస్తోంది. దీంతో రైతులు 9 రూపాయలు నష్టపోవలసిన పరిస్థితి. ఇక హమాలీల కొరతతో తూకాలు ఆలస్యమవుతున్నాయి. కూలీలు లేకపోవడంతో రైతులే ధాన్యాన్ని బస్తాల్లో నింపుతున్నారు. నింపిన బస్తాలను కుట్టి లారీల్లో ఎక్కించేందుకు ఒక్క బస్తాకు 70 రూపాయలు హమాలీ వసూలు చేస్తున్నారు. ఆ భారం కూడా రైతులదే. లారీలు సకాలంలో వస్తున్నాయా అంటే అదీ లేదు. దీంతో తెచ్చిన ధాన్యం తెచ్చినట్లుగానే కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోతోంది. పెద్దపల్లి, కరీంనగర్ సహా పలు మార్కెట్ యార్డులు మొత్తం మొక్కజొన్న నిల్వలతో నిండిపోయున్నాయి. అయినా కొనుగోళ్లు మాత్రం ఊపందుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మక్కలు వచ్చి 20 రోజులు అవుతుంది. బారదాన్ని అడిగితే బారదాన్ని మొత్తానికి లేదా అంటారు. మొన్న 15 రోజుల కింద వర్షం పడితే కవర్ కాపిన పొద్దున అత్తే ఉన్నది, సాయంత్రం వరకు కవర్ ఎవడు ఎత్తుకుపోయాడు. ఇప్పుడు నిన్న బారదాన్ని పోతే బారదాన్ని మొత్తానికే లేదు. బారదాన్ని మీరే బయట కొనుకొచ్చుకోవాలి, తాళ్ళు కూడా మీరే తెచ్చుకోవాలి అని మాట్లాడతారు అధికారులు. ఇక్కడ అడిగితే పండించినందుకు మేమే శిక్ష అనుభవించడం అవుతుంది. పండించింది ఒక ఎత్తు అవుతుంది, ఇక్కడ అమ్ముకోవడానికి ఇంకో పెద్ద ఎత్తు అవుతుంది. 25 రోజులే మక్కలు తీసుకొచ్చి మేము బారదాన్ లేదు, బారదాన్ మేమే కొనుకొచ్చుకున్నాం, మేమే ఎత్తుకున్నాం, మేమే కుట్టుకున్నాం. ఇవరకు కూడా కాంట వేసిరు కానీ బత్తాలు వీడికి వారం రోజులే బత్తాలు చూపిపెట్టి
ఇందులో అమ్మాయి లేరని ఓసారి అంత లేరని ఓసారి ఎప్పుడు బండ్లు అత్తలేని ఓసారి ఎప్పుడు ఇట్లా చెప్పుకుంటారు. ఇట్లా ఇప్పుడు 25 రోజులు దాన్ని ఇక్కడ మొక్కలు వచ్చి మొక్కలు తీసుకొచ్చి దాదాపు 1 month అవుతుంది. సో ఇప్పటివరకు డ్యూ టు లేబర్ షార్టేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ లేక చాలా డిలే అవుతుంది. దీంతోపాటు బారదానా లేక కూడా రైతులు కొనుక్కొచ్చుకొని వాటిని మేమే నింపుకునే పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. అట్లీస్ట్ వాళ్ళు జోకడానికి కూడా హమాలి లేనంత సిచ్యువేషన్ ఏర్పడింది. ఇక్కడ మేమే నింపుకుంటున్నాం. ట్రాక్టర్స్ కూడా మేమే తీసుకొచ్చినా కూడా ఇంకా డిలే అవుతుంది. వరకు దాదాపు 1 month అవుతుంది తీసుకొచ్చి. 20 రోజులే మొక్కలు పోసి ఇప్పుడు ఎత్తి వాటికి 8 రోజులు అవుతుంది. దేని ఎత్తిన కాడికి వెళ్ళి కాంటలు అవుతలేవు. అవి పట్టలు వేసిన అవి మీద కప్పిన పట్ట ఎత్తుకపోయారు, 4 కింటాల మొక్కలు ఎత్తుకపోయారు. బండ్లు ఉంటేనే కాంట పెడతామంటారు, కాంట పెడతలేరు. గన్ను సంచులు మేము అనుకున్నాం, నింపినాం. ఈ కాంట పెట్టమంటే కాంటలు తక్కువ నడతానే వాళ్ళ కొట్లాడతారు. ఉమ్మడి జిల్లాలో 1,20,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగైతే ఎకరాకు సగటున 35 క్వింటాళ్ల వరకు ఈసారి దిగుబడి వచ్చింది. అంటే సుమారు 4,20,000 మెట్రిక్ టన్నుల దిగుబడి మార్కెట్లో ఉంది. కానీ మార్క్ఫెడ్ మాత్రం ఎకరాకు 26 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తోంది. అదనంగా వచ్చిన దిగుబడిని రైతులు ప్రైవేట్లో తక్కువ ధరకు అంటే క్వింటాకు 1,600 నుంచి 1,800 రూపాయలకే అమ్ముకోవలసి వస్తోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దిగుబడి అంచనాకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. దీంతో ఏర్పాటు చేసిన కేంద్రాలకే మొక్కజొన్న పోటెత్తుతోంది. అక్కడ కూడా కొనుగోళ్లు సాగడం లేదు. కొన్న ధాన్యాన్ని నింపేందుకు గోదాముల్లో జాగా లేదు. అవసరమైన లారీలు అందుబాటులో లేవు. హమాలీల కొరత వేధిస్తోంది. ఇలా సమస్యల వలయంగా మారింది మక్క కొనుగోళ్ల పరిస్థితి. జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన సూచనలు చేస్తున్నా ఆ సమయానికి హడావిడి తప్ప కొనుగోళ్లు ఊపందుకోవడం లేదు. ఫస్ట్ మాత్రం గవర్నమెంటే గన్నీసు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏంటి అంటే బాధను కొరత ఉండడం వల్ల రైతులను తెచ్చుకోమని చెప్పడం జరిగింది. ఆ గన్నీస్కు 21 రూపాయి అకౌంట్లో యాడ్ చేయడం కూడా జరుగుతుంది. కొద్దిగా వెహికల్స్ ప్రాబ్లమ్స్ ఒకటి ఉంది. మనం ట్రాన్స్పోర్ట్ చేయడం 2,000 వరకే జరుగుతుంది. అంటే రైతులు కూడా పాపం కష్టపడి వాళ్ళ వెహికల్ తెచ్చుకొని వాళ్ళే పెట్టుకుంటారు. వాళ్ళకు అవకాశం ఇచ్చినాం, తెచ్చుకోమంటున్నాం. ఎవరు వెహికల్ ఉన్నా ఆ వెహికల్తో జారగొట్టడం కూడా జరిగింది. ఇప్పటివరకు అసలు వాస్తవంగా చెప్పాలంటే 30% రైతుల ట్రాక్టర్లతోనే జారగొట్టడం జరిగింది. వాళ్ళ వెహికల్ తెచ్చుకోమన్నా వాళ్ళ కిరాయి కూడా వస్తుంది. అది ఇప్పుడోసారి ఇలా సంతోషం కొద్దీ పంట ఎక్కువ వచ్చింది. మరి ఎక్కడ అమ్ముకోవాలి? ఇక్కడ 26 కింటాలు అమ్ముకోవాలి, బయట మళ్ళీ అమ్ముకోవాలి. అంటే అక్కడనేమో అగ్గోసగ్గు అమ్ముకోవాలి. ఏదో లాభం వస్తున్న పంటనేమో బయట అగ్గోసగ్గు అమ్మితే మరి రైతుకి ఎట్లా? మరి వాడు 10 ఎకరాలు అయితే 6 ఎకరాలే వేసారు. ఈ 4 ఎకరాలు అంటే ఒకనేమో లేనిది రాసారు, ఒక ఉన్న రైతు లేడు. ఈ లేని రైతు ఏం చేస్తాడు? తిరిగి ఉన్న రైతు దగ్గర పోతాడు. ఎవరో ఒకరి దగ్గర ఉంటే, లేకపోతే బయట అమ్ముకుంటాడు. అంటే పూర్తిగా పంటను రిజిస్ట్రేషన్ చేయడంలో విఫలమయ్యారు. పంట దిగుబడిని ఎస్టిమేట్ చేయడం దిగపోయారు. వచ్చిన పంటను కనీసానికి ఇంత పంట వస్తుంది, వీరికి ఇన్ని సరైన ఎక్విప్మెంట్స్ పెట్టాలి, ఇన్ని లారీలు పెట్టాలి, ఇంత హమాలు పెట్టాలి. ఈ మార్కెట్ కమిటీ హమాలు దాదాపు 120 మంది హమాలు ఉంటారు. ఇక్కడ వచ్చిన ఇప్పుడు ప్రస్తుతం పనిచేసిన హమాలు 40-50 మంది ఉంటారు. మరి మిగతా హమాలను వాళ్ళు పనికి తీసుకువచ్చే అంటే వాళ్ళందరూ లైసెన్సులు ఉంటాయి. మరి పనికి తీసుకువచ్చి కాంటను పెట్టే ఆలోచన ఇక్కడ సెక్రటరీకి కానీ ఇక్కడ పాలక వర్గ కానీ మాకు ఏ సంబంధం లేదు. మేము కొంతమంది బీహార్ నుంచి వెళ్ళి లేబర్ను పట్టుకొచ్చామంటే వాళ్లకు ఏదైనా ప్రొఫెషనల్ హమాలు చేసే పని వేరే హమాలు పట్టుకొస్తే అంత ఈజీగా అవుతుందా? సెంటర్లు పెడితే అక్కడికి పెడితే ఇంతమంది ఇక్కడ జమ కాపోదురు. ఊరికి సెంటర్లు పెట్టాలి. ఏది మక్కల కేంద్రం. ఇప్పుడు ఒక్క కాడికి వచ్చేవరకు అందరికి ఒకరికి తంబత్తాంది, ఒకరికి తంబత్తలేదు, చెయ్యి ముద్దార్లు పడతలేవు. నేను 3 వదిల ముద్దార్లు పడక తిరిగిన ఓదెల కాంచెలు వస్తాయి, ఇటు కొల్లూరు కాంచెలు ఇవన్నీ వస్తాయి. ఎక్కడికి దూలపల్లి, పెద్దూలపల్లి ఏరియా మండల కాంచెలు కూడా వస్తాయి. సెంటర్లు లేవు కదా సార్, ఎక్కడ సెంటర్ లేవు. ఇక్కడ పెద్దపల్లె, ఎక్కడ సెంటర్ అక్కడ ఇస్తే మంచిది. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో మార్క్ఫెడ్ ద్వారా 30 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేశారు. వాటి ద్వారా ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 75,000 మెట్రిక్ టన్నులే. ఇంకా అన్ని కేంద్రాల్లో అంతకన్నా ఎక్కువ ధాన్యం పేరుకుపోయి ఉంది. ఈ నెల 30 వరకే కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మక్కల్ని త్వరగా మార్కెట్లకు తరలిస్తున్నారు. కొనుగోళ్లకు విధించిన గడువు కొద్ది రోజులే ఉండడంతో అన్ని కేంద్రాల్లో మక్కలు పోటెత్తే అవకాశం ఉంది. యుద్ధ ప్రాతిపదికన పంటను కొనుగోలు చేయకపోతే రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఉంది. 20 రోజులైనా కొనుగోలు చేయకపోవడంతో కరీంనగర్లో సోమవారం రైతులు మార్కెట్కు తాళం వేసి ఆందోళనకు దిగారు. అధిక దిగుబడిని అంచనా వేసి ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అధికారులు మాత్రం నెలాఖరు వరకు కొనుగోళ్లన్నీ పూర్తి చేస్తామని చెబుతున్నారు. గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామంటున్నారు. కరీంనగర్తో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ మొక్కజొన్న కొనుగోళ్లలో సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యం ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కోడేరులో లారీలు రాకపోవడంతో రైతులు కల్లాల్లో పడిగాపులు
కాస్తున్నారు. తాండూరు, నాగర్ కర్నూలు తదితర ప్రాంతాల్లో మిల్లుల వద్ద త్వరగా దించుకోకపోవడంతో అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల గోడౌన్లు నిండిపోయిన పరిస్థితి. రాష్ట్రంలో అధికంగా సాగయ్యే పంటల్లో మొక్కజొన్న ఒకటి. ఉమ్మడి కరీంనగర్, మహబూబ్ నగర్ తో పాటు నిజామాబాద్, వరంగల్, ఖమ్మం వంటి జిల్లాల్లో లక్షల ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలుచోట్ల మొక్కజొన్న కొనుగోళ్లలో సమస్యలు ఉన్నాయి. మరోవైపు వర్షాకాలం ముంచుకు వస్తూ ఉండడం, అకాల వర్షాలు కూడా ఆందోళన కలిగిస్తుండటంతో ప్రభుత్వం, అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకుని కొనుగోళ్లు సజావుగా సాగేలా చూడాలని రైతులు కోరుతున్నారు. రోహిణీ కార్తె మొదలైంది, వానాకాలం ముంచుకొస్తోంది. మరోవైపు అకాల వర్షాల గండం రైతులను వెంటాడుతోంది. ఇన్ని విపత్కర పరిస్థితులు ఉన్నా కొనుగోలు కేంద్రాల నుంచి మాత్రం మొక్కజొన్న గోదాములకు తరలే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించట్లేదు. మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాల జోరు మాత్రం కొనసాగట్లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ప్రజాప్రతినిధులు స్పందించి, ఎవరైతే మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పందించి మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేసేలా ప్రత్యేక చర్యలు చేపడితే తప్ప రైతు గట్టెక్కే పరిస్థితి కనిపించట్లేదు.